హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి 12 రోజులు అయిపోయింది. మన మండపం ఇప్పేస్తున్నారు. వినాయకుడు కొంచెం అయితే బయటికి వెళ్తుంది, బయటికి తీస్తారు. ఇప్పుడు కొంచెం అయినాక ఇక్కడ లొట్టి కడుతున్నారు అనిపిస్తుంది. రెడీ అవుతుంది. ఇప్పుడు 7 గంటలకు 6:30 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. లైటింగ్ కూడా పెట్టారు. ఇక్కడ డీజే ట్రస్ట్ అక్కడ పిల్లలు వస్తున్నారు. అన్న పైన కడుతుండు ట్రస్ట్ మీద ఎక్కి. ఆ బండి ఎవరిది? హుండై వెళ్ళాలా? అన్న కలశం పట్టుకుండు. వినాయకుడు బయటికి తీసుకొస్తారు. వీళ్ళంతా యూత్ సభ్యులు అందరూ 1,00,000 కలశము, లడ్డు అన్నీ బయట ఇప్పుడు వేలంపాట అవుతుంది. దండ, పైసల దండ కూడా వేలంపాట. అయితే ఇప్పుడు గణేశుడు బయటికి వస్తున్నాడు. ట్రాక్టర్లో ఎక్కిస్తారు. ట్రాక్టర్ ఎక్కిస్తున్నారు వినాయకుడిని. ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే మొత్తం ఎక్కించేసారు. పండుగ నుంచి 12 రోజుల వరకు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ మిలియన్ స్కూల్ వెనకాల ఉన్న గణేష్ని ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిమజ్జన ప్రక్రియ ప్రారంభం కావడానికి సన్నాహాలు చేస్తూ అన్ని వేలం పాటలు కలశానికి, అన్నవారికి అన్నిటికీ వేలం వేస్తూ ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ ఆధ్వర్యంలో సాగి ఈ కార్యక్రమానికి విఘ్నేశ్వరుని ఇన్ని రోజులు పూజించి నిమజ్జనం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. గణేష్ మహారాజ్కి గత 12 రోజులుగా సరస్వతి యూత్ ఆధ్వర్యంలో బడ్రీడ్ స్కూల్ వెనకాల చేసినటువంటి సరస్వతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గత 12 రోజులుగా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఆ గణపతి నిమజ్జనానికి వెళ్తున్నాడు.
కాబట్టి అక్కడక్కడ మిగిలిపోయిన ఇంకొక 11 టోకెన్స్ ఉన్నాయి. అక్కడక్కడ మిగిలిపోయినవి ఇంకా 11 నంబర్స్ టోకెన్స్ ఉన్నాయి. ఓన్లీ 11 300కి 289 టోకెన్స్ అయిపోయినాయి. కాబట్టి ఆ 11 టోకెన్లు కూడా తీసుకుంటే మనం డ్రా స్టార్ట్ చేద్దాం. కేవలం 11 ఓన్లీ 11. కోలాటము వివిధ రకాలైనటువంటి నృత్య ప్రదర్శన కూడా ఉంది. కాబట్టి అందరూ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి వెళ్ళవలసింది. లడ్డూను ప్రసాదంగా ఈ వేలంపాటలో పొందడానికి వచ్చినటువంటి అందరికీ గణేష్ ఉత్సవ కమిటీ మరియు సరస్వతి యూత్ తరఫున అభినందనలు తెలుపుతున్నాము. ఆ గణేషుని ప్రసాదం వల్ల మనకు ఉండేటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంతకుముందు సంజయ్ గుప్తా గారు చెప్పినటువంటి వాక్యాలు మీరు విన్నారు, వారి అనుభవం గురించి మీరు విన్నారు. అదేవిధంగా మనం అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాము, అన్ని లక్షలకు పోయింది ఎన్ని లక్షలకు పోయింది అని. వారికి ఆ గణపతి అనుగ్రహం ఉన్నది కాబట్టి ఎన్ని లక్షలైనా సరే ఆ లడ్డూను తీసుకోవడానికి మన శ్రీకాంత్ గారు చూపిస్తున్నారు. ఆ లడ్డు ఇప్పుడున్నటువంటి వేలంపాటలో ఉన్నటువంటి లడ్డూను వారు మన అందరికీ ఒకసారి కనువిందు చేస్తున్నారు. చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి. ఆ లడ్డు చాలా మహిమగల్లది. మనం దీనికి ఇన్ని లక్షలు పెడుతున్నామా అని అనుకోవద్దు. ఆ గణపతి అనుగ్రహం మన మీద ఎంత ఉందో తెలుసుకోవాలి. ముందటికి రావాలి. కమ్మరి తేజస్వి ఓం నీడ్స్ అధినేత తేజస్వి రవి గారికి ఆ గణనాథుని చేసుకొని 11 రోజుల పాటు పూజలు అందుకున్న బ్యాండ్ అట్లే కొట్టుకుంటూ ముందటికి వెళ్ళండి. ఆ గణనాథుని ముందట 11 రోజుల పాటు పూజ అందుకున్నటువంటి ఆ కలెక్షన్లో 6 రూపాయలు గణేష్ ఉత్సవ కమిటీ పాట. అంటే మీరు ఎక్కడి నుంచి అయినా మళ్ళీ చేయొచ్చు. 10,000 నుంచి కానీ 20,000 నుంచి కానీ పాట మీరు స్టార్ట్ చేయొచ్చు. మా కమిటీ నిర్ణయించుకున్న పాట 1,116 రూపాయలు. 11,116 రూపాయలు రవిసేటు. 1,01,000 రూపాయలు మచ్చసీను గారి పాట. 1,01,000 రూపాయలు. 1,11,000 రూపాయలు సురేందర్ గారి పాట. 1,11,116. గంజి సురేందర్ గారి పాట. గంజి సురేందర్ గాయత్రి గారి పాట 1,11,116 రూపాయలు. బైరెడ్డి రాకేష్ రెడ్డి గారి పాట. రాకేష్ రెడ్డి గారి పాట 1,16,000 రూపాయలు. మచ్చ శ్రీనివాస్ గారి పాట 1,51,000 రూపాయలు. మచ్చ శ్రీనివాస్ గారి పాట 1,51,000 రూపాయలు. మర్రి రామరెడ్డి గారి పాట 1,61,000 రూపాయలు. రామరెడ్డి పటేల్ గారి పాట 1,61,000 రూపాయలు.
ఈ గణపతి లడ్డు ప్రసాదము ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. అయ్యో నేను 1,60,000 దాకా పాడినా ఇంకా ఒక్క 5,000 పాడుంటే ఈ లడ్డు అవకాశం నాకు వస్తుంది కదా అని అనుకోవద్దు. ఇంతటి మహిమాన్వితమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని డబ్బుతో లెక్కలేయలేం కాబట్టి ఆ ప్రసాదం మీకు లభించాలంటే ఈ వేలం పాటలో పాల్గొనండి. 1,61,000 రూపాయలు రామరెడ్డి గారు 1,61,000 రూపాయలు రామరెడ్డి గారి పట 1,65,116 లక్ష్మణ్ గుప్తా గారు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు తెలిసి గజ్జల్ పట్నాపూర్ రికార్డు మనం బ్రేక్ చేసినాం. నిన్నటి వరకు భరత్ నగర్ లో సినీ యూత్ వాళ్ళది 1,60,000 రూపాయలతోటి నాకున్న నాలెడ్జ్కి నాకున్న పరిజ్ఞానానికి హైయెస్ట్ రికార్డ్ అది. ఇప్పుడు పెద్ది లక్ష్మణ్ గారి పాట 1,65,000 రూపాయలు 25,116 రూపాయలు. పెద్ది లక్ష్మణ్ సుధా గారి దంపతుల పాట 1,65,116 రూపాయలు. ఒకసారి గట్టిగా చప్పట్లు. సరిపోదు గట్టిగా. మనం రికార్డు బ్రేక్ చేసినాం. ఇంకా మనకు టైం ఉంది, మనకు ఛాన్స్ ఉంది. ఇంకా రికార్డుని ఇంకా కొంచెం హై స్టేజ్ లో ఉంచడానికి మనకు ఛాన్స్ ఉంది ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ రికార్డు బ్రేక్ చేసినాం. గజ్జల్ మచ్చ శ్రీనివాస్ గారి పాట 1,70,000 రూపాయలు. 1,71,000 రూపాయలు. 1,71,000 రూపాయలు మచ్చ శ్రీనివాస్ గారి పాట కిరణ్మయ్య ఆధ్వర్యంలో. పెద్ది లక్ష్మణ్ సుధా దంపతులు 1,75,000 రూపాయలు. 1,75,116. పెద్ది లక్ష్మణ్ 1,75,116 రూపాయలు. పెద్ది సుధా లక్ష్మణ్ దంపతులు 116 రూపాయలు. రెండవసారి 1,75,116 రూపాయలు. రెండోసారి 1,81,000 మచ్చ శ్రీనివాస్ గారి పాట. 1,81,000 మచ్చ శ్రీనివాస్ గారి పాట. మన కమిటీ సభ్యులు, మన కాలనీ వాస్తవ్యులు, వస్త్ర రంగంలో ముందు ఉన్నాయి, వస్త్ర రంగాన్ని నడిపిస్తున్నటువంటి మచ్చ శ్రీనివాస్ గారు 1,81,000 రూపాయలు. 1,81,000 రూపాయలు మచ్చ శ్రీనివాస్ గారి పాట. మన గణపతి దగ్గర గణపతి మహాప్రసాదాన్ని లడ్డూకి వేలం పాట 1,81,000 రూపాయలు. దయచేసి మిత్రులు ఎవరైనా పత్రికా సోదరులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ చేయండి. పత్రికా మిత్రులు దగ్గర ఉంటే వాళ్ళు పాట 1,81,116 రూపాయలు. నాలుగోసారి బాబు 4 సార్లు అయిపోయింది, పోతుంది. ఇంకేమైనా ఫోన్లు, ఆన్లైన్ ఆఫర్లు, ఏదైనా స్వీకరిస్తాం. పోతున్నది మహిళామణులు, పోతున్నది ఇది. మన గణపతి లడ్డు సుమలత గారు, ఉషా గారు, వినయలత గారు, మొగలు ఎవరు సపోర్ట్ చేస్తారా? రాడోళ్ళు ఏమంటున్నారు? అందినందుకు వారికి अर्चित प्रेमे भसो वर्चिता अर्चंद पुत्रिका उपवरण विष्णु वर्चिता चित प्रार्थिता
అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. కొబ్బరికాయ ఇయ్యండి. వారి కుటుంబానికి సంపూర్ణంగా ఉండాలని ఆ గణపతి తరఫున, అదేవిధంగా సరస్వతి యూత్ తరఫున వారికి ఉండాలని కోరుకుంటున్నాము. శివరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ గణపతి లడ్డు ప్రసాదాన్ని మత్స్య సువర్ణ శ్రీనివాస్ గారు దక్కించుకున్నారు. 1,81,116 రూపాయలకు వారికి కమిటీ తరఫున మరియు యూత్ సభ్యుల తరఫున అభినందనలు తెలుపుతున్నాము. మత్స్య శ్రీనివాస్ సువర్ణ దంపతులు కైవసం చేసుకున్నారు. దయచేసి ఈ పేరు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలే మారిపోగాలని, మోగాలని, దానికి పత్రికా మిత్రులందరూ సహకరించాలని, బ్రిలియంట్ స్కూల్ వెనకాల దయచేసి సహకరించాలి. మత్స్య శ్రీని బాబు బ్యాండ్ ఆగాలి. ఫోటోది రూపాయల పాటలో కైవసం చేసుకున్నారు. ఆ గణనాథుడు వారికి ఆరోగ్యాలను ప్రసాదించాలని, మా పండుగకి మంచి ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5,116 రూపాయలు. 5,116 రూపాయలు. లాస్ట్ ఇయర్ స్వాతిరెడ్డి గారు ఇక్కడ సందులో ఉండే డబ్బులు ఎట్లా ఇప్పుడు రోడ్డు మీకు వెళ్ళి చూడండి. అంటే భగవంతుడికి అంటే గిరాకీ బాగుంది, డబ్బులు వచ్చినాయి అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. అట్లా రోడ్డు మీద వేరు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మెయిన్ మీదకి పోతారు. రాకేష్ రెడ్డి గారి పాట, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి రాకేష్ రెడ్డి గారి పాట 6,116 రూపాయలు. బైరెడ్డి రాకేష్ రెడ్డి గారి పాట 6,116 రూపాయలు. 6,116 రూపాయలు. నిజంగా మనం ఈసారి గణపతి పెట్టినాకనే రాకేష్ రెడ్డి చెప్పిండు అప్పుడే ఫస్ట్, అన్న మన గణపతి కనీసం 1,80,000 పోతుందని చెప్పి 1,80,000 కాదు 1,81,000 కూడా పోయింది. అంటే ఆయన అప్పుడే చేసిండు ఆ రకంగా. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పాట ఆ నోట్ల దండ గురించి 16 రూపాయలు. మర్రి రామరెడ్డి గారి పాట 6,516 రూపాయలు. మర్రి ఉషశ్రీ రామరెడ్డి గారి పాట ప్రముఖ వ్యాపారవేత్త, పౌల్ట్రీ రంగంలో దిట్ట, పౌల్ట్రీ రంగాన్ని ఏలుతున్నటువంటి ఉషశ్రీ రామరెడ్డి రవీందర్ గారి పాట 11,116 రూపాయలు. నోట్ల దండ గురించి నమో నమః. ఆ గణపతి మెడలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ మణిహారం, దాని గురించి నాకు కూడా ప్రసాదానికి వారి పాట 19,116 రూపాయలు రెండోసారి. 19,116 రూపాయలు రెండోసారి. 19,116 రూపాయలు మూడోసారి. సినన పప్ప సినన పెద్ద మనిషి అమ్మ ఇంటికి ఏమొస్తలేదు వింటాను. 19,116 రూపాయలు పప్ప. సరే అయితే ధన ఉప్పులపు సుమలత, రత్నశ్రీ భారత్ గ్యాస్ ఏజెన్సీ అధినేత ఉప్పులపు సుమలత గారి పాట 23,000 అంతేనా? 23,116 రూపాయలు. 16 రూపాయలు లడ్డు పాట. చిన్న గణపతి పెద్ద లడ్డు పాట, మహాప్రసాదం పాట, సుమలత గారి పాట 23,116 రూపాయలు ఒకటోసారి. 23,116 రూపాయలు ఒకటోసారి. అంబులెన్స్ నంబర్ 102 కరెక్ట్గా ఇస్తున్నామా? ఇంకేమైనా చెప్పండి అబ్జెక్షన్. ఒకసారి మా లూపు 2 డబ్బా లూపు 189 189 0
కోలలో టీవీ